హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే స్పెషల్ రెసిపీ విషయానికి వచ్చేస్తే చేపల పులుసు అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎట్లా చేసుకోవచ్చో చూపిస్తాను. ఫస్ట్ బౌల్ తీసేసుకొని అందులో వాటర్ పోసేసుకొని అందులో పులుసుకు తగినంత చింతపండు, అట్లానే ఒక పెద్ద టమాటో అనమాట. నేను కొంచెం క్వాంటిటీ చేసినాను కాబట్టి ఒకటి తీసుకుంటున్నాను, మీకు సరిపోయినంత మీరు తీసేసుకోండి. సో ఇట్లా వేసేసుకొని ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి. నేను ఆల్రెడీ ఫిష్ని క్లీన్ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. బేసిక్గా ఏం లేదు, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి, ఆయిల్ వేసేసుకొని మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇంకో కడాయి తీసేసుకొని అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు, మెంతులు కూడా వేసుకోండి, నేను పౌడర్ వేస్తాను. సో దీంట్లోకి షాజీరా, జీలకర్ర, చెక్క, లవంగం, ఇవి బండ పువ్వు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న పుదీనా నేను ఫస్ట్ టేస్ట్ అనమాట, చాలా బాగా వస్తుంది. సో పుదీనా కూడా వేసేసుకొని మంచిగా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలి. అట్లా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ అన్ని కూడా ఇందులో వేసేసుకొని ఒక 10-15 మినిట్స్ పాటు మగ్గనివ్వాలన్నమాట. దాంట్లో ఒక ఫ్రై అయినట్టుగా క్రిస్పీ లేయర్ వస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేయండి రెసిపీ. సో ఈలోపు నేను ఇందాక ఉడికించి పెట్టుకున్న చింతపండు, టమాటో కూడా పిసికి పులుసు తీసి పెట్టుకుంటున్నాను అనమాట. మంచిగా స్క్వీజ్ చేసేసుకొని పులుసు అంతా కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను ఇట్లా. సో ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఫిష్ని మళ్ళీ టర్న్ చేసుకుంటాం అనమాట. మెల్లిగా టర్న్ చేసేసుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెసిపీ, బట్ చాలా బేసిక్ రెసిపీ అనమాట, ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇట్లా ఇంకొక 10 మినిట్స్ కూడా ఇంకొక సైడ్ కూడా మగ్గిన తర్వాత ఇందాక తీసి పెట్టుకున్నాం కదా చింతపండు, టమాటో పులుసు, అది కూడా వేసేసుకొని ఒక 10-15 మినిట్స్ మంచిగా మసలనివ్వాలి పులుసుని. జస్ట్ ఇట్లా స్పూన్ పెట్టి ఒకసారి ఇట్లా కదిపినట్టుగా చేయండి, కదపండి. సో అట్లా జస్ట్ కదిపేసి మూత పెట్టేసుకొని ఇంకో 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మంచిగా మసులుతూ ఉంటుందన్నమాట పులుసు. సో ఇట్లా మంచిగా మసులుతూ ఉంటుందన్నమాట పులుసు వచ్చేసి. చాలా సింపుల్, చాలా బేసిక్ రెసిపీ. నేను ఇందులోకి వచ్చేసి భోజ్వార వేస్తాను. సో భోజ్వార అనేది బేసిక్గా ఏ కిరాణం షాప్లో అయినా దొరికేస్తుంది. సో వీటినే పౌడర్ చేసి వేసుకుంటాను, చూస్తున్నారు కదా. ఇట్లా మంచిగా పౌడర్ చేసేసుకొని నేను కర్రీలో వేసేసుకుంటాను. ఇదే మంచి థిక్నెస్ ఇస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది అనమాట. సో దగ్గర దగ్గర 2-3 టీ స్పూన్స్ అంతా వేసుకుంటాను నేను. వేసేసుకొని ఒకసారి జస్ట్ ఇట్లా స్పూన్ పెట్టి కదిపేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకనిస్తానమాట మంచిగా. చాలా సింపుల్, చాలా బేసిక్ రెసిపీ అండి, చాలా ఈజీగా అయిపోతుంది రెసిపీ అయితే. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ చేపల పులుసుని. ఇట్లా 10 మినిట్స్ ఉడికిన తర్వాత హాఫ్ టీ స్పూన్ మెంతి పొడి, గరం మసాలా, ఫిష్ మసాలా కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటారనమాట. మెంతులు మీరు ఫస్ట్ ఆయిల్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, ఇట్లా పొడిలాగానన్నా యాడ్ చేసుకోవచ్చు. నేను రోస్ట్ చేసి పొడి చేసి పక్కన పెట్టేసుకుంటాను అనమాట. సో ఇట్లా బేసిక్ కర్రీ రెడీ అయిపోతుంది, చాలా ఈజీ, ఎవరైనా మంచిగా చేసేసుకోవచ్చు. ఇప్పుడే ఒకసారి ఉప్పు, కారం కూడా చెక్ చేసేసుకొని, పులుపు ఉంటుంది కాబట్టి కారం ఆబ్వియస్గా చప్పగా ఉంటుంది, ఒకసారి చెక్ చేసేసుకొని ఉప్పు, కారం కూడా యాడ్ చేసేసుకొని జస్ట్ ఒక 10 మినిట్స్ ఉడకనిచ్చారంటే మంచి ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. వేడి వేడి ఫిష్ కర్రీ అనమాట, చాలా సింపుల్ రెసిపీ. సో ఇట్లా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికిచ్చేసుకుందాము. 10 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా కర్రీ కూడా దగ్గర పడింది. సో మీకు ఎంత కావాలో, ఎంత థిక్నెస్ కావాలో చూసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అనమాట. సో నాకు ఇట్లా సరిపోతుంది. ఇందులో లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. వేడి వేడి ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందనమాట. చాలా సింపుల్, చాలా బేసిక్ రెసిపీ. ఖచ్చితంగా రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాతో షేర్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉందో. చాలా సింపుల్ రెసిపీ అండి, ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్.